సాయి శ్రీనివాస్ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ఎస్పీడీ గారిని అదేవిధంగా సమగ్ర శిక్ష కేజీబీవి సెక్రటరీ గారిని కూడా కలిసి పలు ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎస్పీడీ గారిని కలిసి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్గా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు పని వేళల గురించి మాట్లాడటం జరిగింది. చాలా పాఠశాలల్లో వీరు హాఫ్ డే కాకుండా ఫుల్ డే చేసే పరిస్థితి రావడం, కొన్ని పాఠశాలల్లో మార్నింగ్ వచ్చి అటెండెన్స్ వేసి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అటెండెన్స్ వేసుకుని పనిచేసే పరిస్థితి. ఇలా వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు 2 పూటలు వచ్చి అటెండెన్స్ వేయటం ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలియజేయడం. వాళ్ళు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా 17,000 రూపాయల జీతంతో పనిచేస్తున్న విషయాన్ని ఎస్పీడీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు వెంటనే స్పందిస్తూ రేపు ఎల్లుండిలో ఐటీ సెల్ వారితో మాట్లాడి హెడ్ మాస్టర్ దగ్గర నుంచి ఈ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ యొక్క అవసరం ఏ ఉదయం వేళలో కావాలా సాయంత్రం వేళలో కావాలని డీటెయిల్స్ తీసుకుని వాళ్ళ అటెండెన్స్ ఎనేబుల్ చేయడానికి తగు చర్యలు చేపడతామని చెప్పారు. అంతేకాకుండా వీరికి సంబంధించి 17,000 రూపాయల జీతంతో పనిచేస్తున్న కారణంగా వీరిని ఇంకొక 7,000 రూపాయలు పెంచి ఫుల్ టైం ఉపయోగించుకోవడానికి ఫ్యాబ్కి రికమెండ్ చేసి పరిశీలన చేసి దాన్ని పంపిస్తానన్నారు. ఆ ఫ్యాబ్ కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే తప్పనిసరిగా వీళ్ళు ఫుల్ టైమ్గా కన్వర్ట్ చేసి మరో 7,000 రూపాయల జీతం పెంచే ఆలోచన కూడా ఆలోచన చేస్తున్నామన్నారు. అది జరిగితే వీళ్ళకి ఫుల్ టైం ఇన్స్ట్రక్టర్స్గా మార్పు చేసుకుని పూర్తి జీతం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఐటీ సెల్తో మాట్లాడి వీళ్ళు ప్రస్తుతానికి ఎగ్జిస్టింగ్ శాలరీ ప్రకారం హాఫ్ డే చేయాల్సి ఉంది కాబట్టి హాఫ్ డే శాలరీ విషయంలో వాళ్ళు చేద్దామనే ఆలోచనతో ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి చర్చించడం జరిగింది. 1 or 2 డేస్లో ఈ మీటింగ్ అయ్యి దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎస్టీయూగా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కేజీబీవీకి సంబంధించి సెక్రటరీ గారితోనూ అలాగే ఎస్పీడీ గారితో కూడా మాట్లాడాం. కేజీబీవీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైట్ పనిచేసి నైట్ అంతా డ్యూటీ చేసి మార్నింగ్ 11 గంటల వరకు కూడా కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు ఉండే పరిస్థితి ఉంది. దాన్ని వెంటనే ఉదయం 9 గంటలకి మిగతా టీచర్లు వస్తారు కాబట్టి 9 గంటలకే వెళ్ళిపోయే విధంగా సర్క్యులర్ని రెడీ చేస్తున్నారు. ఈరోజు 2 రోజుల్లో ఆ ఉత్తర్వులు కూడా వెలువడతాయి. ఆ విధంగా నైట్ డ్యూటీ చేసే టీచర్లకి 9 గంటలకు వెళ్ళే విధంగా కూడా ఈరోజు ఎస్టీయూ నుంచి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించినటువంటి పెరిగినటువంటి జీతానికి సంబంధించిన ఎరియర్లు కూడా చెల్లించాలని చెప్పి కేజీబీవీ టీచర్కి సంబంధించిన ఎరియర్ని చెల్లించాలని ఈరోజు ప్రాతినిధ్యం చేయడం జరిగింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వులు చూసి అవసరమైన మేరకు ఉన్న ప్రతిపాదనలు ఉంటే అవి కూడా చెల్లించి ఏర్పాటు చేస్తామన్నారు. అయితే దాని మీద క్లారిటీ అనేది ఇంకా ఉత్తర్వులు ఉందా లేదా అనేది చూసి తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఫోటో తీయాలి.